పిల్లల్ని, ఎవరికైనా తల్లి చనిపోయింది అనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసారనేది వేరే విషయం. కానీ ఎవరో ఒకరు ఉండేవారు చూసుకోవడానికి, ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు, బాధ్యత తీసుకునేవాళ్ళు. పిన్నో, బాబాయో, పెద్దమ్మో, పెదనానో, తాతల ఇంట్లోనో, నాయనమ్మల దగ్గర ఉమ్మడి కుటుంబాలు, బంధువులతో సాన్నిహిత్యం, ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేనంటూ లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోరు అనే ఒక నిర్ధారణకి మహిళలు వచ్చేస్తున్నారు. కరెక్ట్ పాయింట్ చెప్పారండి. వచ్చేసి ఇంకా వాళ్ళకి మిగిలింది ఏంటి, వాళ్ళని చంపేసేయాలి, నేను చచ్చిపోవాలి. అయితే పాత రోజుల్లో ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి శారద, సినిమా యాక్టర్ శారద, ఆ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. అది మలయాళంలో తీస్తే మలయాళంలో అవార్డు వచ్చింది, తెలుగులో తీస్తే తెలుగులో, తమిళ్లో తీస్తే తమిళ్లో. బహుశా నేను అనుకోవటం ఊర్వశి శారద అనేది ఆ సినిమాతోనే ఒక బిరుదు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. అయితే ఆ సినిమాలో చాలా పేదరికం ఉండి భర్త అనుకోని పరిస్థితుల్లో ఒక యూనియన్ నాయకుడిగా ఉండి డబ్బు సంపాదించలేని పరిస్థితిలో భర్త వెళ్ళిపోతే, పిల్లలకు అనారోగ్యం వస్తే పిల్లల్ని పోషించలేక, అటు పుట్టింటికి వెళ్ళలేక, ఇటు ఈమెకి ఉపాధి ఏమీ దొరక్క ఆ పిల్లలకి చంపేస్తుంది. తను కూడా చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ చేసి జరిగిన వాటిలో భాగంగా. అయితే ఆమె బతుకుతుంది, ఆమె మీద పోలీస్ కేసు అవుతుంది.